ప్రాణం ఉన్నంత వరకే ఈ మనిషి యొక్క దేహమునకు విలువ. అందుకనే మనిషిలో ప్రాణాత్మ దేహములు ఈ మూడు ఉంటాయి. ప్రాణము, ఆత్మ, దేహము. ఈ మూటిటితో దేవునిని మనము ఆరాధించగలగాలి, దేవునిని మనము పూజించగలగాలి, ఆయనకి మనము అంగీకార యోగ్యమైన వారిగా మార్చబడాలి. ఈ మూడు మనలో ఉన్నప్పుడే మనం ఆయనకు అంగీకారంగా మార్చబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారైతే ఈ భూమి మీద జన్మించినది పరిశుద్ధాత్మ వలన మరియమ్మ తల్లి గర్భంలోనికి వచ్చారు, పరిశుద్ధాత్మ వలన. అదే ఆదాము గారిని మనము చూసినట్లయితే ఆదాము గారిలోనికి ఆదికాండము 2వ అధ్యాయములో ఈ మాటలు రాయబడి ఉంటుంది. 7వ వచనం అనుకుంటున్నాను నేను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. ఇక్కడ కూడా ఆత్మ మనకి కనిపిస్తూ ఉన్నది. దేవుడు మనిషిని చేసినప్పుడు అతని యొక్క నాసికా రంధ్రములో అంటే ముక్కు యొక్క రంధ్రాలలో ఆయన ఒక వాయువును ఊదినప్పుడు ఆ వాయువు ద్వారా మనుష్యుడు జీవాత్మగా మార్చబడ్డాడు. ఒకవేళ ఈ జీవాత్మ కానీ మనలో నుండి విడిచిపెట్టి వెళ్ళిపోతే మనము మంటికి మరలా తిరిగి వెళ్ళిపోతాం. అందుకని వాక్య భాగములో రాయబడి ఉంటుంది, యెహోవా ఇచ్చిన ఆత్మను ఆయన చేతికి మనం అప్పగించుకోవాలి. మంటి నుండి వచ్చిన శరీరము మంటికి వెళ్ళిపోతుంది. ఈ దేవుడిచ్చిన ఆత్మను మరలా ఆయన చేతికి మనం అప్పగించుకోవాలని వాక్యం ఉంటుంది. ఇక్కడ మనకి ఇవ్వబడిన ఆత్మను పరిశుద్ధాత్మ శక్తి చేత, హల్లెలూయా, పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ చేత మనము పరిశుద్ధముగా కాపాడుకొని ఈ లోకములో ఉన్నంత వరకు, అది ఎన్ని సంవత్సరాలైనా అయి ఉండొచ్చు, ఆయన చేతికి మనం అప్పగించుకునేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము ఆయన పుట్టినది మొదలుకొని ఆయన సిలువలో ప్రాణము పెట్టేంత వరకు ఆయన శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మని దేవునికి ఇష్టకరమైన పాత్రగా మలుచుకున్నాడు. ఒక చోట అంటాడు, ఒకే ఒక చోట, తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. ఆ మాట కూడా ఇది నేను తట్టుకోలేనేమో, ఇది నేను చేయలేనేమో, లేకుంటే దేవునికి నేను దూరంగా జరిగిపోతానేమో, దేవుడు నన్ను విడిచిపెడతాడేమో అనే బాధతో ఆ మాట అన్నారు. కానీ దేవునికి ఎక్కడ అవిధేయత చెప్పడానికి ఈ మాట మాట్లాడలేదు. హల్లెలూయా. అలా చెప్పి